వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోతుంది ఎవడు గుండెపోతున్నాడు అమ్మా అమ్మో వీడు నా ప్రింట్ పడి పడే అమ్మా మంగమ్మా చెప్పమ్మా వాడి తల్లి తప్పు చేసిందా నువ్వు తప్పు చేశావు ఎంత మాట అన్నావురా ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు భూమి ఎందుకు బద్దలు కాలేదు కొండలెందుకు పిండి కాలేదు నువ్వు పతివ్రత కాదేమో కన్న కొడుకే శీలాన్ని శంకించిన తర్వాత నేనింకా బ్రతికే ఉన్నానా భగవంతుడా ట్రాజడీ సీన్లొద్దు విషయం చెప్పు బాబు అమ్మా నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను వాడు కొరట పుత్రుడా నేను కొరట పుత్రుడా చెప్పమ్మా చెప్తాను బాబు చెప్తాను నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని ఏ పతి అశ్వదళపతి అబ్బో పెద్ద పోస్టేనే నల్లగా గౌడగేదెలాగా నిగనిగలాడేవాడు ఆయన భార్య గంగమ్మ నిండు చూలాలు కనటానికి పుట్టింటికెళ్ళింది ఆయనకు జబ్బు చేసింది నేను పరిచర్యలు చేస్తున్నాను ఓ రోజు స్నానం చేయిస్తుంటే తుండుగుడ్డ నేల పడింది అంతే నువ్వు నా కడుపును పడ్డావు నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే ఛీ పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షణ్యంగా నా చుట్టు పట్టి బయటకెంటేశాడు అప్పుడు ఊడిపోయింది ముడి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏనాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను అంతవరకు ఈ వెంట్రుకల ముడి వెయ్యనని మంగమ్మ శపథం చేశాన్రా అమ్మా మంగమ్మ నీ శపథం నేను నెరవేరుస్తానమ్మా నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా నాన్న చేత అత్త రాయిస్తానమ్మా పేలు తీయిస్తా కుక్కిస్తా ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా ఇదే నా శపథం